అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. తెలంగాణ రైతులకు శుభవార్త. రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసేటటువంటి పరిస్థితి. ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ రేవంత్ రెడ్డి వేసేసిండు. అవి ప్రాసెసింగ్లో ఉన్నాయి. చాలామంది రైతన్నలు పొద్దు నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా, ఎందుకంటే దాదాపు 200-300 ఫోన్లు వచ్చినాయి. రైతు భరోసా డబ్బులు ఈరోజు పడతాయని చెప్పి ఇంకా పర్లేదు, ఫోన్లు చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడు మెసేజ్ వచ్చినా కూడా రైతు భరోసా పైసలు ఏమో అని చెప్పి చూస్తున్నాం, కానీ ఇంకా పర్లేదు అని చెప్పి రైతన్నలు చెప్తున్నటువంటి మాట. నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కునేటటువంటి కార్యక్రమం చేసిన. నాతో పాటు చాలా మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చినాయి. మీరు కావాలంటే రైతు బంధు అని చెప్పి యూట్యూబ్లో ఈరోజు వీడియోలు కూడా చూడవచ్చు. TV9 ఛానల్లో, V6 ఛానల్లో, NTVలో, 10TVలో అన్ని ఛానళ్లలో రైతు భరోసాకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి. దాంట్లో కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఆల్రెడీ విడుదల చేసిర్రు, కానీ అవి ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఎందుకు ప్రాసెసింగ్లో ఉన్నాయంటే, వాస్తవానికి నిన్న కూడా హాలిడే, ఈరోజు కూడా హాలిడే, రేపు మండే. కాబట్టి రేపు పొద్దుగాల రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో పడేటటువంటి కార్యక్రమం జరుగుతాయి. వాస్తవానికి ఈరోజే రైతు బంధు డబ్బులు పడాలి, కానీ ఈరోజు సండే బ్యాంకు హాలిడే కాబట్టి ఈరోజు రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లో పడలేదు. రేపు మాత్రం రైతు బంధు డబ్బులు 100% మీ అకౌంట్లో పడితే ఇది గ్యారంటీ పక్కా. ఇది నేను చెప్తున్న మాట కాదు, గవర్నమెంట్ చెప్తున్న మాట. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఈరోజు బటన్ ఒత్తిండు. రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఎకరానికి 70 లక్షల మంది రైతులకు ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ విడుదల చేసిండు, బటన్ ఒత్తిండు. రైతు బంధు డబ్బులు ఆల్రెడీ మీ అకౌంట్లో పడ్డాయి, కానీ ప్రాసెసింగ్లు ఉన్నాయి. ప్రాసెసింగ్ అంటే మీరు నార్మల్గా ఫోన్పే వాడతారు కదా, ఫోన్పే వాడినప్పుడు ఏదైనా కిరాణా షాప్ పోయినప్పుడు మీరు అది ఫోన్ స్కాన్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అని వస్తుంది. అది ఎల్లో కలర్ ప్రాసెసింగ్లో వస్తుంది చూడు. సేమ్ ఇప్పుడు కూడా గదే. ఆల్రెడీ మీ అకౌంట్లో డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు పడ్డాయి, కానీ అవి ప్రాసెసింగ్లు ఉన్నాయి. రేపు రిలీజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇక సండే కదా, మీకు ఇంకో అప్డేట్ కూడా ఇస్తా. నేను ఆల్రెడీ నిన్న మొన్న చెప్పిన వీడియోలలో చెప్పిన, మీరు నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పిన, ఒకవేళ ఆదివారం 22వ తారీఖు బ్యాంక్ హాలిడేలు కాబట్టి ఆదివారం పడకపోయినా సోమవారం పడతాయని నేను ఫస్టే చెప్పిన, మొత్తుకున్నా. ఇప్పుడు అదే అవుతున్నది. సోమవారం రోజు, రేపు మండే పక్కా షూర్, ఇక డ్యామ్ షూర్. ఎకరానికి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లో పడితే రాసి పెట్టుకోరు. ఇది గ్యారంటీ, ఇది నమ్మొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ 3,590 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఆల్రెడీ క్రెడిట్ చేసిర్రు. మీ అకౌంట్లో డబ్బులు ఆల్రెడీ వేసేసిర్రు. మీకు డబ్బులు సండే రోజు, ఇవాళ సండే కాబట్టి ఇవాళ డబ్బులు రావట్లేదు, ఎందుకంటే ఇవాళ ఆదివారం బ్యాంకు హాలిడేలు, ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ మన అకౌంట్లోకి వెళ్ళి 1,00,000 కంటే ఎక్కువ జరిగాయి. మరి ఇది 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం కదా, కాబట్టి బ్యాంక్ హాలిడే కాబట్టి ట్రాన్సాక్షన్ జరుగుతలేవు, కానీ ఆల్రెడీ అకౌంట్లో వేసిరు పైసలు. మీ అకౌంట్లో పైసలు వేసి అవి ప్రాసెసింగ్లో ఉన్నాయి. రేపు మీ అకౌంట్లో పడితే, అది రేపు కూడా కాదు, సండే కదా, ఇవాళ సండే కదా, రాత్రి 12 గంటల తర్వాత పడతాయట. ఎందుకు రాత్రి 12 గంటల తర్వాత అంటే, సండే రోజు రాత్రి 12 దాటిందంటే ఇక రేపు అన్నట్టే. 12 దాటిందంటే రేపు అన్నట్టే. రేపు డబ్బులు పడితే అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీ అకౌంట్ చెక్ చేసుకోండి, మీ డబ్బులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సుమారు 1,000 కోట్ల రూపాయలు అర్ధరాత్రి తర్వాత 12 గంటల తర్వాత పడతాయట. మళ్ళీ ఒక 1,000 కోట్ల రూపాయలు పొద్దుగాల 6-7 గంటలకు పడతాయట. మళ్ళీ ఒక 1,000 కోట్ల రూపాయలు 9 నుండి 10 గంటలకు పడతాయట. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నమాట. ఈ మిగతా ఏదైతే 590 కోట్ల రూపాయలు ఉన్నాయో ఇవి మళ్ళా 12 గంటలకు, 1 గంటలకు రేపు మధ్యాహ్నం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సుమారు షెడ్యూల్ చేసి పెట్టిరట, మీ అకౌంట్లో పడడానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు 70 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దగ్గర 1,58,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నారు. దీంట్లో 1,58,00,000 ఏమి ఇస్తలేరు, 70 లక్షల ఎకరాలకే ఇస్తున్నారు. ఇంకా 1,58,00,000 అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు వీళ్ళు రెడీ పెట్టుకున్నారు. దాంట్లోకి వెళ్ళి 3,590 కోట్ల రూపాయలు ఫస్ట్ విడత, తర్వాత 2,900 కోట్ల రూపాయలు రెండో విడత, మళ్ళీ ఒక 2,000 కోట్ల రూపాయలు మూడో విడతకి ఇస్తారట. ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి షెడ్యూల్. సో మొత్తానికైతే డబ్బులు విడుదలైనాయి, కానీ మీకు పడలేదు, అకౌంట్లో పడతాయి. మస్తు మంది ఫోన్లు చేస్తున్నారు, రైతు బంధు పడుతుంది అంటున్నావు, పడతలేదు, నువ్వు ఏం చెప్తున్నావు మాకు అర్థమవుతలేదు అని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తారు. మీకు దండం పెడితే నాకు ఫోన్లు చేయకూరి, పైసలు మీకు పడతాయి, రేపు మీ అకౌంట్లో ఉంటాయి. అది కూడా ఎకరానికే. చాలామంది రైతన్నలు రైతు భరోసా పైసలు అంటే మాకు 3 ఎకరాలకు వస్తాయా, 5 ఎకరాలకు వస్తాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. 5 ఎకరాలకు రావు, ఎకరానికే పైసలు వస్తాయి. మీ పేరు మీద 10 ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికే ఇస్తారట. మీ పేరు మీద 100 ఎకరాలు ఉన్నా 1 ఎకరానికే రేవంత్ అన్న పైసలు ఇస్తాడు.
ఎందుకంటే ఆల్రెడీ ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసిరు. ఆ 9,000 కోట్లు ఆల్రెడీ కరగనాకి ఇచ్చిపెట్టిరు. ఆ 9,000 కోట్లు కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చిరు, ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు ఇచ్చిండు, దుబారా ఖర్చు చేసిండు, కేరళ ఎన్నికల కోసం యాడ్లు ఇచ్చుకున్నాడు, మన పైసలన్నీ ఖతం చేసి పడేసిండు రేవంత్ అన్న. కాబట్టి ఇప్పుడు మళ్ళా 3,590 కోట్ల రూపాయలు వేరే బ్యాంకులకు వెళ్ళి అప్పు చేసిరట. ఆ అప్పు చేసినటువంటి పైసలు మీ అకౌంట్లో వేస్తారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయబోతున్నటువంటి కథ. మొత్తానికైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70 లక్షల మందికి రైతు భరోసా ఒకేసారి వేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, నొక్కి చెప్తున్నా, నాకు ఫోన్ చేయకుర్రి. ఎందుకంటే ఒకటే కొడుతురు ఫోన్లు. రైతు బంధు వస్తుందనో ఏమైంది అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా, మళ్ళీ స్విచ్ ఆఫ్ పెడుతున్నాని చెప్పి వాట్సాప్ కాల్ చేస్తున్నారు. ఒకసారి ఆన్ చేసుడుతోనే 100 ఫోన్లు కొట్టుడు. కాబట్టి ఫోన్లు కొట్టకురి, ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3,590 కోట్లు వేసిర్రు. రేపటి వరకు మీ అకౌంట్లో ఉంటాయి. అది కూడా ఎకరానికే. కొంతమంది అంతా ఉన్నారు ఎకరం లోపు అంటే 30 లక్షల మంది ఎవరు కదా, మరి వాళ్ళకేనా అంటే అందరికి ఇస్తారట. అట్లేం లేదు. ఎకరానికి పైసలు వస్తాయి. 10 గుంటలు ఉన్న వాళ్ళకి వస్తాయి, 20 గుంటలకు వస్తాయి, 30 గుంటలకు, 40 గుంటలకు లాస్ట్. ఎకరం అంటే 40 గుంటలు కదా, 40 గుంటలకు లాస్ట్ అన్నట్టుగా పైసలు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీ అకౌంట్లో డబ్బులు విడుదల చేసిరు. కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఏంది చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మావాడు సుధీర్ ఉన్నాడు. ఇప్పుడు మా సుధీరు ఒక ఎకరం ఉంటే ఎకరం నా పేరు మీద వేయించిండు, అంటే నాకు అమ్మిండు. నా పేరు మీద పట్టా పాస్ పుస్తకం అయింది అనుకో. పట్టా అయిన తర్వాత ఈ ఆల్రెడీ సుధీర్కి పాత రైతు భరోసా వస్తుంది. పాత రైతు బంధు సుధీర్కి వస్తుంది. ఎందుకంటే సుధీర్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, సుధీర్ పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఉంటుంది కాబట్టి ఆయన పేరుకే వస్తుంది కదా. ఇప్పుడు నా పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా పట్టా. అప్పుడు నేను ఏం చేయాలా? దరఖాస్తు పెట్టుకోవాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి, కలెక్టర్ ఆఫీస్ పోయి నా పేరు మీద రైతు బంధు రావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు నాకు వస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే కొత్త వాళ్ళు భూములు కొన్నారో, కొత్త వాళ్ళు భూములు కొని మీ పేరు మీద పట్టాలు చేయించుకున్నారో వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తూ ఉంది. రైతు భరోసా కోసం మీరు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చట. ఇప్పుడు ఎవరెవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఏప్రిల్ 20వ తారీఖు రైతు భరోసా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది ఏంది? ఎకరానికి రైతు భరోసా ఇస్తాము 70 లక్షల మందికి. ఎకరం అయిపోయిన తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు మళ్ళీ మేము 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళా ఏప్రిల్ 30వ తారీఖు ఇక చివరి వారంలో ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ మేము 10 ఎకరాల లోపు ఉన్నోళ్ళకి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఎకరం లోపు కొత్త పట్ట పాస్ పుస్తకం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కూడా ఇస్తారట. అది కూడా ఇప్పుడు కొత్తగా ఎవరైతే దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారో, కొత్తగా అప్లై చేసుకుంటా ఉన్నారో రైతు భరోసా కోసం వాళ్ళకి ఏప్రిల్ 15వ తారీఖు ఈ 5 ఎకరాలతో కలిపి కొత్త వాళ్ళకు కూడా ఇస్తారట. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయబోతున్నటువంటి కథ. దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉన్నది. ఏం తెలుసా? చాలామంది రైతులకు తెలియదు. అట్లా కూడా నాకు ఫోన్ చేసి అడుగుతారు కాబట్టి చెప్తున్నా. పంట పండించేటటువంటి వాళ్ళకు మాత్రమే, భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా. ఇక గుట్టలు, పుట్టలు, రాళ్ళు, లేకపోతే ఆ ఫంక్షన్ హాళ్ళు, పెట్రోల్ బంకులు, బీడున్నటువంటి భూమి, పడవ పడ్డటువంటి భూములు ఉంటాయి మన తాన. ఆ భూములు పంట పండియరు, ఏం చేయరు, వాటికి పట్టా పాస్ పుస్తకాలు ఉంటాయి. ఆ భూములకు ఇయరట. ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకున్నారు అగ్రికల్చర్ అధికారులు, కంప్లీట్గా డేటా ఇచ్చారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి కూడా ఒక శాటిలైట్ సర్వే చేసిరు, జర్మన్ సర్వే. ఆ సర్వే డేటా కూడా రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చింది. కేవలం పంట పండించేటటువంటి వాటికి మాత్రమే. దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా చెప్తా, కొంచెం ఓపికతో చూస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం ఉంది. ఎకరం ఒక నా పేరు మీద ఉంది అనుకుందాం. ఎకరం అంటే ఎంత? 40 గుంటలు. 40 గుంటలు నా పేరు మీద ఉంది. 20 గుంటలు ఒక దగ్గర ఉన్నది, 20 గుంటలు ఒక దగ్గర ఉన్నది. ఈ 20, 40 గుంటలు ఒకటే ఒక్క పట్టా పాస్ పుస్తకానికి లింక్ అయి ఉంటుంది. ఒకటే పట్టా పాస్ పుస్తకానికి 20 గుంటలు, 40 గుంటలు లింక్ అయి ఉంటుంది ఎకరం. కాబట్టి దీంట్లో నేను కేవలం 20 గుంటలే సాగు చేసి 20 గుంటలు బీడు పెట్టిన అనుకో, నాకు ఎకరానికి రైతు భరోసా రాదు. కేవలం 20 గుంటలకే వస్తుంది. సాగు చేసేటటువంటి భూమికే ఇస్తారట, సాగు చేయనటువంటి భూమికి ఇయ్యడట. ఇదో కొత్త ట్విస్ట్ ఉన్నది. మళ్ళీ దీనికి ఇంకోటి చెప్తున్నారు, రేషన్ కార్డు లింక్ అయి ఉండాలి, ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, ఇంకేదో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఇట్లా రకరకాల ముచ్చడి చెప్పే కరెక్షన్ చేస్తున్నారు. ఆధార్ కార్డు కేవైసీ చేపియాలన్నాడు. కొంతమంది కేవైసీ చేపియాలి. ఎప్పుడో చిన్నప్పుడు పుట్టిన ఫోటో ఉంటుంది. ఇప్పటిదాకా కేవైసీ చేపినటువంటి వాళ్ళు ఉంటారు, ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేపినటువంటి వాళ్ళు ఉంటారు. వెరిఫై అని పడుతుంది మీకు, సిగ్నేచర్ వెరిఫికేషన్ కావాలి, ఫోటో వెరిఫికేషన్ కావాలని చెప్పి ఆధార్ కార్డులో ఉంటుంది. అవన్నీ చేపియాలన్నట. చేపియకపోతే రైతు భరోసా హోల్డ్లో పడుతుందట. లేకపోతే పంట బోనస్ 500 రూపాయలు వస్తున్నాయి కదా, అవి కూడా హోల్డ్లో పడతాయట. కాబట్టి ఆ వెరిఫికేషన్ కూడా చేపించేటటువంటి కార్యక్రమం చేయండి. మన కోసమే కదా ప్రభుత్వం కూడా చెప్పేది. అవి చేపిస్తే మనకే మంచిది. ఇప్పుడో చిన్నప్పటి ఫోటో ఉంటే ఎక్కడ పోయినా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ విమానంలో ప్రయాణించారు అనుకో, అక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ చెకింగ్ పాయింట్లో మీ ఫోటో చూస్తారు, అసలు నువ్వా కాదా అని చెప్పి. చిన్నప్పటి ఫోటో ఉంటే అనుమానం వచ్చి ఆపుతారు. ఇది ఒక్కటే కాదు, ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు పోతే వాళ్ళు ఆధార్ కార్డులో నీ ఫోటో చూసి నువ్వా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫోటో అప్డేట్ చేసుకోండి. తర్వాత సిగ్నేచర్ వెరిఫికేషను,
తర్వాత మీ పేరు కూడా ఏమన్నా వెరిఫికేషన్ ఉంటే చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఆధార్ కార్డు వెరిఫికేషన్ లేకపోయినా కూడా రైతు భరోసా ఆగిపోతుంది అనేది కొంచెం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో 70 లక్షల మందికి రైతు భరోసా ఆల్రెడీ విడుదల చేసిర్రు, టెన్షన్ పడకూరి. మీ అకౌంట్లో పైసలు రేపు వస్తాయి. ఇలా ఆదివారం కాబట్టి సండే రోజు వేయలేదు, బ్యాంకు హాలిడే ఈరోజు, నిన్న కూడా హాలిడే కాబట్టి 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీ అకౌంట్లో పైసలు పడతాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. మీ విలేజ్ గ్రూప్లలో కూడా ఈ వీడియో పెట్టుర్రి, ఎందుకంటే చాలా మంది అడుగుతారు, ఫోన్లు చేస్తారు కాబట్టి. ఇక తిట్టుకునే వాళ్ళు ఉంటే తిట్టుకోరి, నాకేం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా నన్ను తిట్టేటోళ్ళే కాబట్టి మీరు తిట్టుకోర్రి, నాకేం ఇబ్బంది లేదు. నేను ఏందో రైతన్నలకు తెలుసు, నేను ఎట్లా ఫైట్ చేసిన ఏందనేది. ఈరోజు నేను మాట్లాడినా కాబట్టి, నేను పోరాటం చేసినా కాబట్టి ఆ 1 ఎకరానికి కూడా రైతు భరోసా వస్తుంది. ఇది వాస్తవం. మీరు ఎవరు అవునన్నా కాదన్నా రెగ్యులర్గా నా వీడియో చూసేటటువంటి రైతులకు తెలుస్తుంది. రైతు భరోసా గురించి ఎవడు పోరాటం చేయలేదు. ఒక్క ఛానలోడు, ఒక్క రాజకీయ నాయకుడు, అందరూ ఎవ్వడు చేయలేదు. మనమే మాట్లాడుకుంటూ వచ్చినాం, మనమే ఫైట్ చేసినాం. రైతుల సమస్యలపైన పొద్దుగాల లేస్తే మనమే మాట్లాడినాం, మనమే గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. కొంతమంది ఉంటారు ఇక బ్యాచ్, మా అంత పోరాట యోధులే లేరు, వీరులం ధీరులం అని చెప్పి అంత ఉంటుందే. ఏదో కత్తి పట్టుకొని ఆ కత్తి ఇడిచి కింద పెట్టుకున్నట్టు యుద్ధానికి పోయినట్టు ఏదో బయలుదేరారు, కానీ కత్తి ఖరాబ్ అయిపోయింది. మనం యుద్ధం చేసినాం, రైతు భరోసా వచ్చే వరకు పోరాటం చేసినాం. ఇకపైన కూడా రైతు భరోసా 5 ఎకరాల లోపు రావాలని చెప్పి ఫైట్ చేస్తాం. యూరియా బత్తాలు రావాలి, రుణమాఫీ కావాలి. ఇవన్నిటిపైన మా పోరాటం కంటిన్యూ అయితేనే ఉంటుంది. రైతు సమస్యలపైన ఇప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.